ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ కేసు అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. ఈ వ్యవహారం హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. మరోవైపు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఏపీ ప్రభుత్వ లాయర్కు క్షమాపణ పత్రాన్ని అందజేశారు రోజా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి రోజాను సస్పెండ్ చేసిన విషయంపై దాఖలైన పిటిషన్ను విచారించింది సుప్రీంకోర్టు. వివాదాస్పద తీరుపై క్షమాపణ పత్రాన్ని గతంలోనే స్పీకర్కు పంపామని కోర్టుకు తెలిపారు రోజా తరపు లాయర్. అయితే ఆ లేఖ తమకు అందలేదని చెప్పారు ప్రభుత్వం తరపు న్యాయవాది. దాంతో క్షమాపణ లేఖ ఇస్తారా అని రోజా తరపు న్యాయవాదిని ప్రశ్నించగా అందుకు తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. గతంలో ఇచ్చిన క్షమాపణ పత్రం కాపీని కోర్టులోనే ప్రభుత్వ తరపు లాయర్కు అందజేశారు. దాన్ని అసెంబ్లీ ఉన్నతాధికారులకు పంపిస్తామని ధర్మాసనానికి తెలిపారు న్యాయవాది. దాంతో కేసు హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని రోజాకు సూచించింది సర్వోన్నత న్యాయస్థానం. 2015 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబుని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో రోజాని సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ సభా హక్కుల నోటీస్ ఇచ్చారు. ఆమెను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్. అయితే తనని సస్పెండ్ చేయడంపై రోజా హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో శాసనసభ సమావేశాలకి హాజరు కావచ్చంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీనిపై అసెంబ్లీ అధికారులు హైకోర్టుకి వెళ్లడంతో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది. మరోవైపు కింది కోర్టులో న్యాయం జరగలేదని భావించిన రోజా సుప్రీంకి వెళ్లారు. కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు రోజాని సభకు క్షమాపణ చెప్పాలని సూచించడంతో పాటు సభకు అనుమతించాలని తీర్పిచ్చింది. తాను సీఎంతో పాటు ఇతర ఎమ్మెల్యేలపై క్షమాపణ చెప్పేది లేదన్న రోజా తరువాత వెనక్కి తగ్గారు. గతంలో తాను సభలో సీఎంపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ కోరుతూ స్పీకర్కి లేఖ ఇచ్చారు. సీఎంపై ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని లేఖలో చెప్పినట్టు సమాచారం. ఆ లేఖపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రోజా లేఖతో స్పీకర్ సంతృప్తి చెందితే ఆమెను అసెంబ్లీ సమావేశాలకి అనుమతించే అవకాశం ఉంది. మరోవైపు గతంలో విధించిన ఏడాది సస్పెన్షన్ పూర్తవడంతో ఈ ఏడాది కొత్త అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు రోజా.